ఈ విధంగా కుంభకర్ణుడి యొక్క మరణాన్ని వినినటువంటి వాడై తన కుడి భుజం తెగిపోయినట్టుగా బాధపడ్డాడు రావణాసురుడు. ఆహా, ఆ రామచంద్రమూర్తి యొక్క పరాక్రమం ఏమిటి, ఎవరు చెప్పినా నేను వినలేదే. అపరిమితమైనటువంటి పరాక్రమ సంపన్నుడైనటువంటి నా కుంభకర్ణుని కూడా పోంగొట్టుకున్నానే. ఆహా, విభీషణుడి మాటలు విని ఉంటే బాగుండేది కదా, విభీషణుడి మాటలు వినక నేను ఈ పరిస్థితికి వచ్చానని చెప్పి చాలా విలపించాడట ఆ రావణాసురుడు. ఆ రావణాసురుడు విలపిస్తూ ఉంటే ఆయన యొక్క దీనావస్థను చూసి తట్టుకోలేక రావణాసురుడి యొక్క కుమారులైనటువంటి త్రిశిరుడు, దేవాంతకుడు, నరాంతకుడు, అతికాయుడు అనేటువంటి వాళ్ళు రావణాసురుడి దగ్గరికి వచ్చారు. తండ్రి, మీరు మా చిన్నాయన మరణించాడని చెప్పి చాలా బాధలో ఉన్నారు. మీరు ఈ సమయంలో ఆ విధంగా బాధపడడం మంచిది కాదు. దుర్మార్గులైనటువంటి ఆ రామలక్ష్మణును సపరివారంగా నాశనం చేసి మీకు సంతోషాన్ని కలిగిస్తామని చెప్పి ఈ నలుగురు కొడుకులు ఎప్పుడైతే రావణాసురుడికి చెప్పాడు, రావణాసురుడు నాయన కుంభకర్ణుడే మరణించాడు, మీరెందుకు యుద్ధానికి పోవడం అనే మాట అనకుండా ఆ రామలక్ష్మణులను చంపి నా యొక్క పగ తీర్చి నాకు సంతోషాన్ని కలిగించండి రా అన్నట్టు. అప్పుడు రావణాసురుడి దగ్గర సెలవు తీసుకున్నటువంటి వాళ్ళై ఈ త్రిశిరుడు అంటే 3 తలలు ఉంటాయి ఆయనకు. 3 తలలు దివ్య తేజస్సుతో వెలిగిపోయేటువంటి ఆ త్రిశిరుడు 3 తలల మీద 3 కిరీటాలు పెట్టుకొని ప్రకాశిస్తూ ఉంటే త్రికోట పర్వతం మాదిరి ప్రకాశిస్తూ ఉంటాడు. అంత శరీరం కలిగిన వాడు త్రిశిరుడు. తర్వాత దేవాంతకుడు అంటే దేవతల్ని అల్లాడించినటువంటి వాడు. నరాంతకుడు, ఈ నర సమూహాన్ని కూడా దిక్కులేనటువంటి వాళ్ళని చేసినటువంటి వాడు ఈ నరాంతకుడు. అతికాయుడు అంటే విపరీతమైన శరీరం కలిగిన వాడు. కుంభకర్ణుడితో పాటే ఉంటాడు ఈయన కూడా. ఈయన రావణాసురుడి యొక్క చిన్న భార్య అయినటువంటి ధాన్యమాలి యొక్క కొడుకు అతికాయుడు. వీళ్ళు రావణాసురుడి దగ్గర సెలవు తీసుకుని రణరంగానికి బయలుదేరారు. రణరంగానికి బయలుదేరితే త్రిశిరుడు దివ్య రథం మీద ఎక్కాడు. అదేవిధంగా దేవాంతకుడు ఇంకొక రథం మీద ఎక్కాడు. నరాంతకుడు మాత్రం అశ్వవాహనం మీద ఎక్కాడు, గుర్రం మీద ఎక్కాడు. అతికాయుడు ఆయన శరీరానికి తగినట్టుగా తయారు చేసినటువంటి ఒక రథం ఉంది, భారీ రథం అన్నమాట, దాని మీద ఎక్కాడు. దాని మీద ఎక్కిన తర్వాత అప్పుడు రావణాసురుడు, నాయనా మీరు నలుగురు నా బిడ్డలు వెళ్తున్నారు, మీకు సహాయకులుగా ఉండేదానికి మహోదర మహాపార్షులు అనేటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళ సహాయంగా తీసుకోపోండి అన్నారు. ఈ మహోదర మహాపార్షులు అనేటువంటి వాళ్ళు రావణుడికి ముఖ్యమైనటువంటి మంత్రులు అన్నమాట. వాళ్ళు ఈ నలుగురికి సహాయంగా బయలుదేరారు. ఈ మహోదరుడు అనేటువంటి ఆయన పెద్ద ఏనుగు మీద బయలుదేరాడు. మహాపార్షుడు అనేటువంటి ఆయన రథం మీద బయలుదేరాడు. ఈ నలుగురు, వీళ్ళిద్దరు 6. ఈ 6 కూడా ఈ విధంగా బయలుదేరినటువంటి వాళ్ళే అనేక రాక్షస సైన్యాన్ని తీసుకొని ఆ రామలక్ష్మణులను సంహరించాలనే ఉద్దేశ్యంతో పోయినారు. వీళ్ళు ఎప్పుడైతే రణరంగంలో ప్రవేశించారో నేరుగా ఈ త్రిశరుణ్ణి చూశాడు ఆంజనేయ స్వామి. 3 తలకాయలతో వస్తున్నాడు. వీడెవరబ్బా 3 తలలతో వస్తున్నాడని చెప్పి ఆ త్రికోట పర్వతం మాదిరి ప్రకాశిస్తున్నాడని చెప్పి ఆ రణరంగంలోకి త్రిశరుడు అడుగు పెట్టంగానే ఆంజనేయ స్వామి వచ్చి యుద్ధం చేయడానికి ప్రారంభించాడు. ఆ ఆంజనేయ స్వామితో తీవ్రమైనటువంటి యుద్ధం చేశాడు ఈ త్రిశరుడు. విపరీతంగా ఆంజనేయ స్వామిని ఇబ్బంది పెట్టాడు. విపరీతమైన బాణ వర్షం కురిపించాడు. అదే విధంగా అనేక వేల మంది వానర సైన్యాన్ని అంతా కూడా సంహరించేశాడు. ఆ త్రిశరుడు యొక్క విజృంభణ చూసి ఇక ఆలస్యం చేయకూడదని చెప్పి ఆంజనేయ స్వామి ఒక పెద్ద పర్వతాన్ని తీసుకుని వచ్చి ఆ త్రిశరుడు యొక్క రథం మీద వేశాడు. రథం మీద వేస్తే ఆ రథం తునాతునకలైపోయింది. తునాతునకలైపోయిన తర్వాత ఆ త్రిశరుడు రథం మీద నుంచి దూకినటువంటి వాడి బాణ పరంపరలతో ఆంజనేయ స్వామిని తీవ్రంగా ఇబ్బంది పెడుతూ ఉంటే అప్పుడు ఇక ఆంజనేయ స్వామి వాడి యొక్క ధాటికి తట్టుకోలేక ఆ త్రిశరుడు యొక్క
వేగాన్ని తట్టుకోలేక అప్పుడు పెద్ద పర్వత రాజాన్ని తీసుకుని వచ్చినటువంటి వాడి ఆ త్రిశరుడు బాణవర్షం కురిపిస్తూ ఉన్న ఆ వానకు ఎదురుగా పోయేటువంటి ఆబోతు వలిపోయినటువంటి వాడి ఆ త్రిశరుడి యొక్క శిరస్సు మీద ఈ యొక్క పర్వతాన్ని పెట్టేశాడు. ఇప్పుడు ఆ త్రిశరుడు భయంకరంగా నెత్తురు కక్కుని మరణించాడు. ఎప్పుడైతే త్రిశరుడు మరణించాడో దేవాంతకుడు రథం మీద ఉన్నాడు కదా, ఆయన ఆంజనేయ స్వామి మీదకి వచ్చేసాడు. ఆయన ఆంజనేయ స్వామి మీదకి వస్తే ఈ దేవాంతకుడు సామాన్యుడు కాదు. ఈ దేవాంతకుడితో కూడా భయంకరమైన యుద్ధం చేసినటువంటి ఆంజనేయ స్వామి ఆ త్రిశరుణ్ణి చంపినట్టే భయంకరమైన పర్వత రాజంతో ఆయన యొక్క రథాన్ని పొడి చేసి ఆయన రథంలో నుంచి దిగి మళ్ళా బాణ ప్రయోగం చేసే లోపల ఇంకొక పర్వతాన్ని ప్రయోగించినటువంటి వాడే ఈ దేవాంతకుడిని కూడా సంహరించేశాడు. నరాంతకుడు ఉన్నాడు. ఈ నరాంతకుడు ఈ సందర్భంలో అంగదుడి మీదకి పోయినాడు యుద్ధానికి. ఆయనకు ఆయుష్ తీరిపోయింది, మనం ఏం చేస్తాం ఈ నరాంతకుడికి? అంగదుడు సామాన్యమైన బలపరాక్రమ సంపన్నుడు కదా, కాదు కదా. ఆయన అంగదుడు ఆ నరాంతకుడితో తీవ్రమైనటువంటి యుద్ధం చేసి రామచంద్రమూర్తి దాకా వీళ్ళని రానిలేదన్నమాట. ఆ అంగదుడే భయంకరమైన యుద్ధం చేసి ఆ నరాంతకుడిని కూడా ఘోరంగా సంహరించేశాడు. సంహరించిన తర్వాత అతికాయుడు ఉన్నాడు. ఈ తమ్ములిద్దరూ కూడా మరణించినటువంటి పరిస్థితిని చూసి తమ్ములు ముగ్గురు కూడా మరణించేటోటికి ఈ అతికాయుడు భయంకరమైన సింహనాదం చేసి రాముణ్ణి చంపాలా అని చెప్పి బయలుదేరాడు. అప్పుడు ఆ అతికాయుడి కంటే ముందుగా మహోదరుడు వచ్చాడు. అతికాయ, నీవు కాదు నాయన, మీ నాయన మమ్మల్ని సహాయంగా పంపించాడు కదా అని చెప్పి మహోదర మహాపార్షులు ఇద్దరు కూడా వచ్చారు. ఆ మహోదర మహాపార్షులతో మహోదరుడితో నీలుడు యుద్ధం చేశాడు, మహాపార్షుడితో వృషభుడు యుద్ధం చేశాడు. నీలుడు భయంకరమైన యుద్ధం చేసి ఆ మహోదరుడి యొక్క ఏనుగును చంపేసి ఆ మహోదరుని కూడా పెద్ద చెట్టుతో కొట్టి చంపేశాడు. అదేవిధంగా మహాపార్షుణ్ణి వృషభుడనేటువంటి మహాబల పరాక్రమ సంపన్నుడైనటువంటి వానర రాజు ఆ మహాపార్షుడి యొక్క రథాన్ని భగ్నం చేసి ఒక పెద్ద వృక్షంతోనే ఆ మహాపార్షుడిని కూడా చంపేశాడు. ఇక మిగిలింది ఈ అతికాయుడు ఒక్కడే. ఈ అతికాయుడు వస్తూ ఉంటే రథంలో రామచంద్రమూర్తి విభీషణుడిని అడిగాట, అయ్యా నేను కుంభకర్ణుని చంపేశాను కదా, ఈయనెవరు అపర కుంభకర్ణుడు అన్నట్టున్నాడే, ఈ మహాకాయుడు ఎవరు అని చెప్పి అడిగాడు. రామ, ఈ మహాకాయుడు అతికాయుడు అంటారు. ఈ అతికాయుడు సామాన్యుడు కాదు, రావణాసురుడి యొక్క మా అన్నగారి యొక్క కొడుకు, చిన్న భార్య అయినటువంటి ధాన్యమాలి యొక్క కొడుకు ఈయన. మహాబలపరాక్రమ సంపన్నుడు. ఈ అతికాయుడిలో ఒక విశేషం ఉన్నది రామ. ఈ అతికాయుడు బ్రహ్మను గురించి తపస్సు చేశాడు. బ్రహ్మను గురించి తపస్సు చేస్తే బ్రహ్మ వరం వల్ల అభేద్యమైనటువంటి కవచాన్ని సంపాదించాడు. ఈ అభేద్యమైనటువంటి కవచం ఉన్నంత వరకు ఆ కవచం ధరించి అతను యుద్ధం చేస్తుంటే ఎవరు ఏం చేయలేరు. మీరు జాగ్రత్త, ఎట్లా చేస్తారో అతికాయుడితో యుద్ధము అని చెప్పి అన్నారు. అప్పుడు లక్ష్మణస్వామి ఆ వార్త విని అన్న, ఒక్క అవకాశం అన్నా నాకు ఇయ్యన్నా, నేను వెళ్తాను అతికాయుడి మీదకి. నువ్వు వద్దు, నువ్వు కుంభకర్ణుడు చంపావు కదా, నేను అతికాయుడి విషయం, నేను కూడా అంత పెద్ద శరీరం ఉండేవాడిని చంపాలని ఒక కోరిక ఉంది నాకు, కాబట్టి నా కోరిక మేరకు అతికాయుడిని నేను చంపుతాను అన్నాడు. అనేటోటికి సరే లక్ష్మణ అని ఇష్టం అని చెప్పి అన్నాడు. రాములు వారు ప్రశాంతంగానే ఉన్నాడు. ఆ అతికాయుడి విజృంభణకు వానర సైన్యం అంతా అల్లకల్లోలం అయిపోతుంటే ఆ అతికాయుడిని సంహరించడానికిగా లక్ష్మణుడు బయలుదేరాడు. ఆ లక్ష్మణుడు పోయి యుద్ధం చేస్తూ ఉంటే అతికాయుడు లక్ష్మణుడిని చూసి, లక్ష్మణ, నీవు నాతో యుద్ధం చేయొద్దు, నీవు చేయాల్సిన అవసరం లేదు, నువ్వు చాలా పసివాడివి, నేను రాముణ్ణి చంపేస్తాను, తర్వాత నువ్వు ప్రశాంతంగా ఉండొచ్చు, నువ్వు యుద్ధం నాతో ఎందుకు, నువ్వు యుద్ధం చేయడం అని చెప్పి ప్రగల్భాలు చెప్పాడు. ఆ ప్రగల్భాలన్నీ నా దగ్గర కాదు, నన్ను దాటుకుని మా అన్న దగ్గరికి పోవాలని చెప్పి లక్ష్మణస్వామి తీవ్రంగా మోటుకున్నాడు. తీవ్రంగా మోటుకుంటే అప్పుడు ఆ అతికాయుడితో లక్ష్మణస్వామి భయంకరమైనటువంటి యుద్ధం చేశాడు. ఆ అతికాయుడు లక్ష్మణస్వామి శరీరం నిండా బాణాలు గుచ్చి
ఆ బాణాలు గుచ్చుకుంటే లక్ష్మణస్వామి శరీరం అంతా కూడా రక్తసిక్తం అయిపోయి మోదుగ పూలు నిండా పూచినటువంటి మోదుగ వృక్షం ఎలా ఉంటుందో అలా కనపడుతున్నట్టు లక్ష్మణస్వామి అట్ట కొట్టాడు లక్ష్మణస్వామి. అదే విధంగా ఎన్నో బాణాలు ప్రయోగించి తన దగ్గర ఉండేటువంటి అన్ని రకాలైనటువంటి అస్త్రాలన్నీ కూడా ప్రయోగించాడు ఈ లక్ష్మణస్వామి. ఎన్ని అస్త్రాలు ప్రయోగించినా ఎన్ని శస్త్రాలు ప్రయోగించినా అతికాయుడు మాత్రం వికటాట్టహాసం చేస్తూ యుద్ధం చేస్తూనే ఉన్నాడు. ఈ అతికాయుడి యుద్ధంలో ఓడిపోయేటువంటి పరిస్థితే కనపడలేదు. అప్పుడు ఏం చెయ్యాలనో అర్థం కాకుండా ఈ లక్ష్మణస్వామి ఉండే సందర్భంలో వాయుదేవుడు వచ్చాడు. అక్కడికి వాయుదేవుడు వచ్చి లక్ష్మణస్వామికి దగ్గరికి వచ్చి ప్రత్యక్షమై, నాయన లక్ష్మణ, నువ్వు ఏ ఆయుధాలు ప్రయోగించినా వాడు మరణించడు. వాడు బ్రహ్మ ఇచ్చినటువంటి అభేద్య కవచం ఉంది, అందువల్ల వాడిని ఎవరేం చేయలేరు. నీవు నా మాటిని బ్రహ్మాస్త్రాన్ని గాని ప్రయోగిస్తే ఆ బ్రహ్మాస్త్రం దెబ్బకు వాడు మరణించాల్సిందే గాని ఇంకా ఏ అస్త్రానికి వాడు మరణించడు అని చెప్పాడు. ఈ బ్రహ్మాస్త్రం అనేది చాలా ప్రమాద పరిస్థితుల్లోనే ప్రయోగిస్తారన్నమాట. కానీ ఇప్పుడు అతికాయుడి మీద ప్రయోగించకపోతే ఉపయోగం లేదు అని చెప్పి వాయుదేవుడు చెప్పి అదృశ్యం అయిపోయిన తర్వాత అప్పుడు ఆ లక్ష్మణస్వామి ఆ బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించినటువంటి వాడై రామచంద్రమూర్తిని స్మరించి, ఆ బ్రహ్మదేవుని స్మరించి, ఆ బ్రహ్మాస్త్ర మంత్రాన్ని పఠించి ఆ బ్రహ్మాస్త్రాన్ని అతికాయుడి మీద ప్రయోగించాడు. అతికాయుడి మీద ప్రయోగిస్తే అది వక్షస్థలంలో గుచ్చుకునే దానికి వీల్లేదు, అభేద్య కవచం ఉంది కదా అక్కడ. అందువల్ల ఆ బ్రహ్మాస్త్రం అతికాయుడి యొక్క శిరస్సును ఖండించేసింది. శిరస్సు ఎప్పుడైతే తెగిపోయిందో ఆ అతికాయుడు ఆర్తనాదం చేస్తూ పడిపోయినాడు. అతికాయుడి యొక్క తల, ఆ యొక్క మొండెము ఆ రణరంగంలో చాలా మంది దాని కింద పడి చనిపోతుండగా అతికాయుడి శరీరం కింద పడిపోయింది. అప్పుడు అతికాయుడి యొక్క మరణాన్ని కూడా చూసినటువంటి వాళ్ళ కొంతమంది రాక్షసులు వేగంగా బరిగెత్తుకుంటూ రావణాసురుడికి చెప్పారు. రావణాసురుడు ఆ సభామండపంలో కూర్చుని ఉండి ఈ అతికాయుని యొక్క మరణాన్ని త్రిశరుడు, దేవాంతకుడు, నరాంతకుడు, మహోదరుడు, మహాపార్షుడు వీళ్ళందరూ ఎప్పుడైతే మరణించారని చెప్పారో ఇక ఏమీ అర్థం కావడం లేదు రావణాసురుడికి. ఏమిటి నా పరాక్రమం ఏమిటి, నా యొక్క తేజస్సు ఏమిటి, నా యొక్క శక్తి ఏమిటి, నా యొక్క లంకా నగరంలో ఉండేటువంటి బలం ఏమిటి, నా లంకా నగరానికి వచ్చి ఈ వానర సమూహంతో కూడినటువంటి ఈ రామచంద్రమూర్తి ఇంత దారుణంగా యుద్ధం చేస్తూ ఇంతమందిని సంహరిస్తున్నాడే, ఈ రాముణ్ణి జయించడం సాధ్యమా అని చెప్పి దిగులు పడిపోయినటువంటి వాడై అప్పుడు ఇంద్రజిత్తును పిలిచాడు. ఆ ఇంద్రజిత్తు వచ్చాడనమాట. ఇంద్రజిత్తు వచ్చి వాళ్ళ తండ్రి గారి యొక్క పరిస్థితిని గమనించినటువంటి వాడై ఇంద్రజిత్తు చెప్తున్నాడు, తండ్రి నేను బయలుదేరుతాను యుద్ధానికి. ఇప్పటి వరకు నాకు అపజయం అనేటువంటిదే లేదు, ఎటువంటి వాడినైనా నేను జయించున్నాను కాబట్టి నేను బయలుదేరుతానన్నాడు. అప్పుడు రావణాసురుడు పరమ సంతోషపడి ఇంద్రజిత్తును ఆశీర్వదించి జయంతో తిరిగి రానాయన అని చెప్పి ఇంద్రజిత్తును ఆశీర్వదించి పంపించాడు. అప్పుడు ఇంద్రజిత్తు ఏం చేస్తున్నాడంటే ఈసారి ఇట్లా కాదు, ఈ వానర సమూహాన్ని రావణుణ్ణి సంహరించడానికి మాయాయుద్ధం చెయ్యాలి, చాలా జాగ్రత్తగా చేయాలని చెప్పి ఏం చేశాడంటే ఆ అభిచార హోమం అనేటువంటిది ఒకదాన్ని తలపెట్టాడు. అభిచార హోమం అంటే ప్రయోగం అన్నమాట. ఆ ప్రయోగం అంటే ఆ అభిచార మంత్రాలతో హోమం చేసి ఆ దుష్ట శక్తులన్నింటినీ కూడా ఆవాహన చేసుకుని పోయి చేసేటువంటి ఒక అభిచార కర్మ. అప్పుడు నేరుగా వెళ్ళి కొన్ని లక్షల మంది రాక్షసుల్ని చుట్టూ పెట్టుకొని ఆ రణభూమిలోనే ఒకవైపు ఈ అభిచార హోమం మొదలుపెట్టాడు. అభిచార హోమం అంటే ఆయన చేసినటువంటి హోమంలో ఎర్రని వస్త్రాలు ధరించి ఆయన ఆ హోమం అయ్యేంత వరకు జాగ్రత్తగా ఉండాలి, అందుకని చుట్టూ కాపలా పెట్టుకున్నాడు. ఆ
పరిస్తరణాలు అని చెప్పి వేస్తారనమాట. పరిస్తరణాలు అంటే హోమానికి 4 పక్కల పెట్టేటువంటి దర్భలు. ఆ దర్భలు రెళ్ళు దర్భలు పెట్టి, రెళ్ళు దర్భల పక్కనే అస్త్రాలు కూడా పెట్టాడు అనమాట. పెట్టి ఆ హోమం అది విచిత్రమైనటువంటి హోమం, అది అభిచారిక హోమం కాబట్టి అది రహస్యంగా చేస్తున్నాడు. రహస్యంగా చేస్తూ ఒక నల్ల మేకపోతును తీసుకువచ్చినటువంటి వాడై దాన్ని కూడా హోమం చేశాడు. చేసేసి ఆ దుష్ట శక్తులన్నింటినీ వశీకరణ చేసుకునే దానిగా చేసి బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించాడు. బ్రహ్మాస్త్రాన్ని అభిమంత్రించడం అంటే బ్రహ్మాస్త్రాన్ని ఆవాహన చేసుకున్నాడు. ఆ బ్రహ్మాస్త్రాన్ని ఆవాహన చేసుకుని ఇటువంటి హోమాలన్నీ చేసినందువల్ల అనేకమైనటువంటి మాయా తంత్ర మంత్రాలన్నీ కూడా వశమైపోయి, ఏ విధమైనటువంటి మాయ అంటే ఇప్పుడు తను అనేక రూపాలతో కనపడడం, నెత్తురు వర్షించాలంటే వర్షించడం, లేకపోతే అనేక పిశాచాలుగా, ఎలుగుబంట్లుగా, గుర్రాలుగా, ఏనుగులుగా దర్శనం ఇవ్వడం, ఇటువంటి మాయలన్నీ అటువంటి హోమాల వల్ల వస్తాయన్నమాట. దుష్టశక్తులు అటువంటి ప్రసాదాన్ని, అనుగ్రహాన్ని ఇస్తారు. అటువంటి హోమాన్ని, ఆభిచారిక హోమాన్ని చేసినటువంటి వాడై ధనుర్బాణాలు ధరించి, అప్పుడు ఆయన హోమం చేస్తే అనుకూలమైనటువంటి వాతావరణమే కనపడుతుంది ఆయనకు. అగ్నిహోత్రం కూడా సవ్యంగా తిరుగుతుంది, అంటే ప్రదక్షిణంగా తిరుగుతూ ఈయనిచ్చిన ఆహుతులన్నీ తీసుకున్నాడు అనమాట అగ్నిహోత్రుడు. అంటే ఇప్పుడు పరిస్థితిని బట్టి చూస్తే ఇంద్రజిత్తుకు విజయం లభించేటట్టు సూచనలు కనపడ్డాయి. ఆ హోమం చేసినప్పుడు సంతోషపడ్డాడు. సంతోషపడి నేరుగా కాంచన రథాన్ని ఎక్కాడు. హోమం పూర్తి చేసేసుకున్నాడు. ఏ విఘ్నం కలగలేదు ఆయన హోమానికి. కాంచన రథారూఢుడైనటువంటి వాడై అన్ని దివ్యాస్త్రాలన్నీ కూడా తీసుకుని అదృశ్యుడైపోయినాడు. ఈ రాక్షసులు అక్కడే ఉన్నారు, కాపలా కాస్తున్నారు. ఇంద్రజిత్తు కనపడలేదు. అదృశ్య రూపంతో మరలా ఇంకా వెళ్ళిపోయిన తర్వాత ఇంకా రాక్షసులందరూ కూడా రణరంగంలోకి వచ్చేసారు. అదృశ్య రూపంతో యుద్ధం చేస్తూ ఆ బ్రహ్మాస్త్రాన్ని ఆవాహన చేసుకున్నాడు కదా. ఎలా ఉందయ్యా ఈ యొక్క ఇంద్రజిత్తు యుద్ధం అంటే ఎవ్వరికీ ఇంద్రజిత్తు కనపడలేదు. ఆకాశంలో ఒక్క బాణం వచ్చి కనపడ్డది, ఒకటే ఒక్క బాణం, అదే బ్రహ్మాస్త్రం అన్నమాట. కానీ ఆ బ్రహ్మాస్త్రం మీదకు వీళ్ళు అనేకమైన రాళ్ళు, రప్పలు, చెట్లు ఏం కొడుతున్నది ఏం కావడం లేదు. దాంట్లో నుంచి కొన్ని లక్షల కోట్ల బాణాలు వస్తూనే ఉన్నాయన్నమాట. బాణ వర్షం కురిసిపోతుంది. ఆ బాణంలో, ఒక్క బాణంలో నుంచి అనేక కోట్ల బాణాలు వస్తున్నాయి. ఆ బాణాలను ఎదుర్కొనే దానికి వీళ్ళు ఎన్ని ప్రయోగాలు చేసినా, ఏం చేసినా అవి ఆగడమే లేదు. అందరి శరీరాల్లో వచ్చి బాణాలు దిగబడిపోతున్నాయి. ఇంద్రజిత్ ఏం కనపడడం లేదు. వీళ్ళు బాణ ప్రయోగం చేద్దామంటే ఇంద్రజిత్ ఎక్కడున్నాడో తెలియదు. ఈ బ్రహ్మాస్త్రం ద్వారా వచ్చేటువంటి బాణాలను ఎదుర్కొంటే అవేమి అழிవి కావడం లేదు. బ్రహ్మాస్త్రాల నుంచి వస్తూనే ఉన్నాయి. ఎన్ని చేసినా కానీ వస్తూనే ఉన్నాయి. ఎలాగా? ఈ బ్రహ్మాస్త్ర ప్రయోగం చేసి వశిష్ఠ మహర్షి విశ్వామిత్రుడితో యుద్ధం చేసినప్పుడు తన యొక్క బ్రహ్మదండాన్ని అలా ఆపేస్తే, ఆ బ్రహ్మదండంలోకి విశ్వామిత్రుడు ప్రయోగించినటువంటి బాణాలన్నీ ఎలాగైతే, అస్త్ర శస్త్రాలన్నీ కూడా ఎలా అయితే బ్రహ్మదండం మింగేస్తుండిందో, అట్ట ఈ ఇంద్రజిత్తు ఆకాశంలో ప్రయోగించినటువంటి బ్రహ్మాస్త్రం ఒకటే నిలబడ్డది. బ్రహ్మాస్త్రంలో నుంచి వచ్చేటువంటి బాణాలకు వీళ్ళు పడిపోతున్నారు, కానీ వీళ్ళు ప్రయోగించిన బాణాలన్నిటి బ్రహ్మాస్త్రం మింగేస్తుందన్నమాట. ఆ సందర్భంలో రామచంద్రమూర్తి కూడా భయపడ్డాడు. భయపడ్డం అంటే ఆ బ్రహ్మాస్త్రానికి విలువ ఇయ్యాలి అనుకున్నాడు, గౌరవించాలి అనుకున్నాడు. అప్పుడు లక్ష్మణస్వామితో చెప్పాడు, లక్ష్మణ, మనం యుద్ధం చేసి ఇప్పుడు ఉపయోగం లేదు, బ్రహ్మాస్త్రానికి మనం స్వాధీనం అయిపోవాల్సిందేను, మనం ఏం చేయలేము ఈ పరిస్థితుల్లో అన్నాడు. ఇంతలో వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే బ్రహ్మాస్త్రం నుంచి వచ్చినటువంటి బాణ పరంపరలు రక్తసిక్త గాత్రులు చేసేసి మొత్తం వానరులు గాని, ఆంజనేయ స్వామి గాని, అంగదుడు గాని, సుగ్రీవుడు గాని, రాముడు గాని, లక్ష్మణుడు గాని ఎవ్వరూ లేరు, మొత్తం పడిపోయినారు అన్నమాట. ఆంజనేయ స్వామిని బ్రహ్మాస్త్రం ఏం చేయలేదు, కానీ ఆయన కూడా బ్రహ్మాస్త్రాన్ని గౌరవించాలి కాబట్టి గమ్మున పడిపోయినాడు. రాముల వారు కూడా లక్ష్మణుడికి ఏం చెప్పాడంటే, ఇప్పుడు పరిస్థితులను బట్టి మనం కొంచెం లొంగి ఉండక తప్పదు నాయన, బ్రహ్మాస్త్ర ప్రయోగం జరిగి ఉంది కాబట్టి వాడు ఆభిచారిక హోమం చేసి సిద్ధమై అన్ని చేశాడు కాబట్టి ఆ దైవశక్తి పూర్తిగా వాడికి ఉన్నది కాబట్టి మనం కూడా ఇప్పుడు ఆ అస్త్రానికి కానీ మనం లొంగి గమ్మునుంటే తర్వాత మనకి శక్తి అస్త్రమే ఇస్తుందని చెప్పి
వాళ్ళ బాణ పరంపరలన్నీ గుచ్చుకున్న తర్వాత రక్త సిక్త గాత్రులైపోయి ఆ లక్ష్మణస్వామి పడిపోయినాడు, రాములు వారు పడిపోయినాడు, జాంబవంతుడు పడిపోయినాడు, అంగదుడు. ఎవ్వరు ఒక్క క్షణకాలంలో ఆ రణరంగంలో ధనుర్బాణాలు ధరించి గాని, చెట్టు గాని, గుట్ట గాని, కొండ గాని ఎత్తుకొని వచ్చేవాడు ఒక్కడు లేడు. ప్రశాంతంగా నిద్రపోయినట్టు పడిపోయినారు అందరు. చూశాడు మన యొక్క ఇంద్రజిత్తు. ఇది ఇంద్రజిత్తు యొక్క ప్రభావం అంటే. ఇది తెలుసుకోలేక కదా ఈ రాముడు వచ్చాడు మన మీదకి అని చెప్పి అనుకొని ఆయన గర్వంతో వికటాట్టహాసం చేస్తూ వీళ్ళందరూ మరణించారని చెప్పి ఈ శుభవార్త చెప్పడానికిగా లంకా నగరానికి వెళ్ళిపోయినాడు. ఈ యుద్ధం జరిగినప్పుడు ఈ మాయా యుద్ధం ఈయన హోమం చేసి వచ్చున్నాడు. ఈ తీవ్రమైనటువంటి యుద్ధం అని చెప్పి విభీషణుడు ఆ పరిసరాల్లోనే లేడు. అప్పుడు యుద్ధం అప్పుడు తెలుసు ఆయనకు. వీళ్ళందరూ పడిపోయిన తర్వాత అప్పుడు వచ్చాడు విభీషణుడు. విభీషణుడు వచ్చి అందరినీ చూస్తున్నాడు. ఎవరెవరు ప్రాణాలతో ఉన్నారు, ఎవరు లేరని చూస్తూ ఉంటే జాంబవంతుడి దగ్గరికి వచ్చాడు. జాంబవంతుడు ఒక్కరో కదులుతున్నాడు అన్నమాట. కదులుతూ ఉంటే అప్పుడు జాంబవంత ఎలా ఉన్నావు నాయన అని అడిగాడు విభీషణుడు. అప్పుడు జాంబవంతుడు ఏం చెప్పాడంటే విభీషణుడితో, నాయనా విభీషణ, ఆంజనేయుడు బ్రతికున్నాడా అని అడిగాడు. అప్పుడు విభీషణుడికి ఆలోచన వచ్చింది. ఏమయ్యా జాంబవంత, రాముణ్ణి అడగలేదు, సుగ్రీవుణ్ణి అడగలేదు, లక్ష్మణస్వామిని అడగలేదు, ఆంజనేయుడు బతికున్నాడా అని అడుగుతున్నావే, కొరవాళ్ల విషయం అడగలేదే అంటే అప్పుడు జాంబవంతుడు చెప్పాడు, విభీషణ, ఆంజనేయ స్వామి గాని బ్రతికి ఉంటే మనందరం బ్రతికినట్టే. ఆంజనేయ స్వామి గాని మరణించుంటే, హనుమంతుడు మరణించుంటే మనం బ్రతికున్నా మరణించినట్టే లెక్క. అంత శక్తివంతుడు ఆ యొక్క హనుమంతుడు అని చెప్పాడు. అప్పుడు హనుమంతుడు బ్రహ్మాస్త్రానికి కొంచెం లొంగి అట్ట పండుకో ఉన్నాడే కానీ ఆయనకేం కాలేదు. అప్పుడు విభీషణుడితో కూడా ఈ మాటలు వింటూ ఆంజనేయ స్వామి అక్కడికి వచ్చాడు అనమాట. వచ్చి ఆ జాంబవంతుడికి నమస్కారం చేశాడు. నమస్కారం చేసి, తాత నేను బ్రతికే ఉన్నాను తాత అన్నాడు. నాయన ఆంజనేయ, నువ్వు బ్రతికున్నావు కాబట్టి వెంటనే నువ్వు ఒక పని చేయాలి. ఇప్పుడు వానర సైన్యం అంతా పడిపోయి ఉంది కదా, ఆఖరికి రామలక్ష్మణులు కూడా పడిపోయి ఉన్నారు కదా, నువ్వు వెంటనే ఒక పని చేయాలి. ఏందయ్యా అంటే, నువ్వు వెంటనే ఇక్కడి నుంచి లంఘించి హిమాలయ పర్వతాలకు వెళ్ళాలి. హిమాలయ పర్వతాల్లో ఈ కైలాస పర్వతానికి వృషభ పర్వతానికి మధ్యలో ఓషధి పర్వతం అనేటువంటిది ఒకటి ఉంది. ఆ ఓషధి పర్వతంలో 4 ఓషధులు ఉంటాయి. అవేందంటే సంజీవకరణి, సంధానకరణి, విశల్యకరణి, సువర్ణకరణి అనేటువంటివి 4 ఉన్నాయి నాయన. అవి ప్రకాశిస్తూ ఉంటాయి. నీవు వెంటనే వెళ్ళి ఆ 4 ఓషధులు ఎత్తుకురావాలన్నాడు. వెంటనే ఆయన మాట పూర్తి చేసే లోపలనే ఆంజనేయ స్వామి ఆ శ్రీరామచంద్రమూర్తిని స్మరించినటువంటి వాడై ఒక్కసారి లంఘించినటువంటి వాడై హిమాలయ పర్వతాల దగ్గరికి వెళ్ళాడు. ఎక్కడ లంక, ఎక్కడ హిమాలయ పర్వతాలు చూడండి. అటువంటి మహాబల పరాక్రమ సంపన్నుడు మన యొక్క ఆంజనేయ స్వామి. నేరుగా బయలుదేరి హిమాలయ పర్వతాల దగ్గరికి వెళ్ళిపోయినాడు. పెద్ద సమయం కూడా పట్టలేదు. వెళ్ళిపోయి ఆ పర్వతాన్ని, ఆ ఓషధి పర్వతాన్ని అంతా కూడా వెతికాడు. ఆ కైలాస పర్వతం దగ్గర ఉండేటువంటి పర్వత ప్రాంతాలన్నీ కూడా వెతికితే అక్కడ కుబేరుడి యొక్క ఇల్లు, ఇంద్రుడి యొక్క ఇల్లు, ఆయన ఇల్లు, ఈయన ఇల్లు, దేవతల ఇల్లు అని కనపడ్డాయి. అక్కడ బ్రహ్మదేవుడి గృహం కూడా ఉంది అక్కడ. అయితే బ్రహ్మదేవుడు సత్యలోకంలో కదా ఉండేది, కుబేరుడు అలకానగరంలో కదా, దేవేంద్రుడు అమరావతిలో కదా, అక్కడ ఎందుకు ఉన్నాయి వాళ్ళ ఇళ్ళు అంటే, ఇప్పుడు మనకు ఈ ఊళ్ళో ఇల్లున్న హైదరాబాద్లో కూడా ఒక ఇల్లు ఉంటుంది, అమెరికాలో కూడా ఇల్లు ఉంటుంది అనమాట. వాళ్ళ సందర్భాన్ని బట్టి అక్కడ కట్టుకొని ఉంటారు. అందువల్ల ఈ దేవతలందరూ కూడా ఎప్పుడైనా ఈ హిమాలయ పర్వతాలకు వచ్చినప్పుడు అక్కడ ఉండేదానికి వాళ్ళకు గెస్ట్ హౌస్ల మాదిరి కట్టుకో ఉన్నారు వాళ్ళు. ఆ ఇళ్ళన్నీ చూశాడు.
ఆ ఇళ్ళన్నీ చూసి ఇవన్నీ మనకి ఇప్పుడు అనవసరం అని చెప్పి ఈ ఓషధి పర్వతం దగ్గరికి వస్తే ఎవరో మనిషి వస్తున్నాడని చెప్పి ఇవి మామూలుగా దివ్య తేజస్సుతో వెలుగుతుంటాయి. ఈ ఓషధులన్నీ కూడా ప్రకాశిస్తూ ఉంటాయి. ఈ సంజీవకరణి, సంధానకరణి, విశల్యకరణి, సువర్ణకరణి అనేవి లైట్ లాగిపోయినట్టుగా ఈ ఆంజనేయ స్వామిని చూసి తమ తేజస్సును ఆపేసాయి అన్నమాట, ఉపసంహరించుకున్నాయి. ఈయనేమంటే అక్కడ ప్రకాశిస్తూ ఉంటాయి అని చెప్పాడు, అక్కడ ప్రకాశించేవి కనపడలేదు, అవి ఆగిపోయినాయి అన్నమాట. ఎవరో పరపురుషుడిగా ఉండేవాడు ఒక వానరుడు ఇక్కడ అడుగు పెట్టాడు కదా అని అవి ఆగాయి. అలా చూశాడు, చూసి ఏం అర్థం కాలేదు, ఆయనకు సమయం లేదు. కాబట్టి ఈ ఓషధులన్నీ నేను వెతుక్కునే సమయం లేదులే, పర్వతాన్ని ఎత్తుకోపోతే వాళ్ళు ఎత్తుక్కుంటారని చెప్పి అప్పుడు ఆ సంజీవ పర్వతాన్ని మొత్తం తీసేసుకున్నాడు. మొత్తాన్ని తన చేతిలో ధరించి, సంజీవ పర్వతాన్ని తన చేతిలో ధరించి ఆంజనేయ స్వామి ఆ కైలాస పర్వత సమీపం దగ్గర నుంచి లంఘించినటువంటి వాడై లంకా నగరానికి వచ్చాడనమాట. లంకా నగరానికి వస్తే అంతా ఒక అరగంట లోపలే వచ్చేసాడు. ప్రయాణం అంత వేగం అన్నమాట. వెంటనే ఆ సంజీవ పర్వతం ఎప్పుడైతే అక్కడ పెట్టాడో ఆ సంజీవ పర్వతం యొక్క గాలి, ఆ ఓషధుల యొక్క స్పర్శ వల్లే, ఆ ఓషధుల మీద నుంచి వచ్చేటువంటి ఆ గాలి వల్ల శోకంగానే వానరులందరూ లేచేశారు. అయితే వీటి వల్ల ఏమిటి ప్రయోజనం అంటే, సంజీవకరణి వల్ల ఏంటంటే ఆ శ్వాసగాని పీల్చుకుంటే ఆ ఓషధులో వచ్చేటువంటి దాన్ని ప్రాణం పోయిన వాడికి కూడా ప్రాణం వస్తుంది. సంధానకరణి అంటే దాన్ని కానీ పీలిస్తే ఆ వాసన ఏ ఎముకలు ఇరిగిపోయి ఉన్నా కానీ, మన కట్లు కడతారు కదా, పుత్తూరు కట్టని అదని ఇదని, ఆ కట్లు కట్టాల్సిన అవసరం లేకుండా ఆ విరిగిపోయినటువంటి ఎముకలన్నీ కూడా కరుచుకోపోతాయి. అదే విధంగా ఈ సువర్ణకరణి అంటే ఏందయ్యా అంటే ఏదన్నా గాయాలు అయి ఉంటే గాయాలన్నీ కూడా మానిపోతాయి. తర్వాత విశల్యకరణి అనేటువంటిది ఏందయ్యా అంటే శరీరంలో తేజస్సు తగ్గిపోయి వాడు బలహీనం అయిపోయి ఉంటే ఆ బలహీనాన్ని అంతా మళ్ళీ బలాన్ని చేకూరుస్తుంది అనమాట. ఈ ఓషధుల ప్రభావం వల్ల మరలా వానరులందరూ కూడా సంసిద్ధులై మహాబల పరాక్రమ సంపన్నులై లేచేశారు. అప్పుడు జాంబవంతుడు నాయన ఈ సంజీవ పర్వతాన్ని యథాస్థానంలో ఉంచేసిరా అన్నాడు. మరలా ఆంజనేయ స్వామి హిమాలయాలకు వెళ్లి యథాస్థానంలో ఆ ఓషధి పర్వతాన్ని ఉంచేసి మరలా వచ్చేశాడు. వచ్చేటోటికి ఈ వానరులందరూ కూడా నిద్ర లేచారు. మంచి రాత్రి సమయము. అప్పుడు సుగ్రీవుడు క్రోధ తామ్రాక్షుడైపోయి ఏం చెప్పాడంటే ఈ వానరులతో, మీరు ఈ రోజు రాత్రి ఈ లంకా నగరాన్ని అంతా కాల్చేసేయండి, తగలబెట్టేసేయండి అన్నాడు. అప్పుడు ఈ వానరులందరూ కూడా లంకలో ప్రవేశించి ఆ లంక కోట ద్వారాలన్నీ కూడా దాటినటువంటి వాడై ఆ లంకనంతా కూడా కాల్చేస్తున్నారు. ఆ లంకంతా కూడా ఎప్పుడైతే దగ్ధమైపోతూ ఉందో ఆ పరిస్థితిని చూసినటువంటి వాళ్ళై కుంభకర్ణుడి కొడుకులు కుంభుడు, నికుంభుడు అనేటువంటి వాళ్ళు, తర్వాత కరుడి యొక్క కుమారుడు మకరాక్షుడు అనేటువంటి వాడు, ఈ ముగ్గురిని కూడా రావణాసురుడు పిలిపించాడు. ఆ ముగ్గురు రావణాసురుడి దగ్గర సెలవు తీసుకున్నటువంటి వాళ్ళై యుద్ధరంగానికి వెళుతున్నామని చెప్పి ఈ కుంభుడు, నికుంభుడు, మకరాక్షుడు ముగ్గురు కూడా భయంకరమైనటువంటి ఆయుధాలన్నీ కూడా ధరించి యుద్ధానికి వచ్చారు. యుద్ధానికి వస్తే ఆ కుంభ నికుంభుల యొక్క భయంకరమైనటువంటి ఆ స్వరూపాలు చూసినటువంటి వాళ్ళై వీళ్ళందరూ కూడా రాముడి మీదకి యుద్ధానికి వచ్చారన్నమాట. ఆ రామచంద్రమూర్తి యొక్క బాణ పరంపరలతో ఈ కుంభ నికుంభులు మరణించారు. మకరాక్షుడు మాత్రం రాముణ్ణి ఎదిరించి, రామ నువ్వు నన్ను ఎవరనుకుంటున్నావో, నేను నీ చేతిలో వధింపబడినటువంటి కరుడి యొక్క కుమారుణ్ణి, మా నాయనేదో నీ చేతిలో మరణించి ఉండొచ్చు, కానీ నన్ను నువ్వేం చేయలేవనంగానే రామచంద్రమూర్తి ఒక బాణం ప్రయోగించగానే ఈ మకరాక్షుడు ఎట్టబోయినాడు, ఒక్క దెబ్బకు మరణించాడు. ఈ కుంభ నికుంభులిద్దరూ ఈ మకరాక్షుడు అనుకున్నంత సేపు లేదు, క్షణకాలంలో వాళ్ళకు ఉండే కోపానికి తగ్గట్టు భస్మం అయిపోయినారు. అప్పుడు
ఆ యొక్క రావణాసురుడు అనుకుంటున్నాడు, ఆహా, రామచంద్రమూర్తి ఎంత పరాక్రమవంతుడు, నేను ఏదో అనుకున్నాను. యస్య విక్రమమాసాచ్య రాక్షసా నిధనం గతాః తమ్మన్యే రాఘవం వీరం నారాయణమనామయం అనుకుంటున్నాడు రావణాసురుడు. ఇతను సాక్షాత్తు నారాయణుడే. ఏమంటే లేకపోతే ఇంత శక్తి ఎక్కడ, ఎంత సైన్యాన్నైనా చంపేస్తున్నాడు. ఎవరు పోయినా గాని సముద్రంలో నదులు కలిసిపోయినట్టుగా వెళ్ళిపోతున్నారే గాని ఏం చేయలేకపోతున్నారే అని చెప్పి రావణాసురుడు చాలా బాధపడుతున్నాడు. రావణాసురుడు చాలా బాధపడుతుండేటువంటి ఆ బాధను చూచాడు ఇంద్రజిత్. ఇంద్రజిత్తు చూసి, తండ్రి, ఎన్నిసార్లు యుద్ధం చేసినా గాని వీళ్ళు మళ్ళీ తట్టుకొని వచ్చేస్తున్నారు, ఎంతమందిని సంహరించినా వాళ్ళు మళ్ళీ బ్రతికి వస్తున్నారంటే ఎలా వస్తున్నారు? నేను ప్రయోగించిన అస్త్రశస్త్రాలకి ఇప్పటి వరకు ఎవరు కూడా తట్టుకున్న వాళ్ళు లేరు, బ్రతికి బయటపడ్డ వాళ్ళు లేరు. కానీ ఈ విధమైనటువంటి పరిస్థితి ఈ రామచంద్రమూర్తిలో ఉందంటే ఇక ఆలస్యం చేస్తే కుదరదు, ఇంకా నికుంభిలా హోమాన్ని చెయ్యాలి అనుకున్నాడు ఇంద్రుడు. నికుంభిలా హోమాన్ని చెయ్యాలి అంటే నాకు కొంత సమయం కావాలి, కొంత సమయం కావాలి నాకు అంటే ఇక్కడ భయంకరమైన రాక్షసులు ఆపలేరు యుద్ధాన్ని. కానీ వానరులు భయంకరంగా విజృంభించి లంకానగరాన్నంతా కూడా దహనం చేసేటువంటి పరిస్థితికి వచ్చేసింది. మన సైన్యం యొక్క బలం తగ్గిపోతున్నది, వానర సైన్యం యొక్క రామ సైన్యం యొక్క బలం పెరిగిపోతున్నది. పెరిగిపోయే కొద్దీ వాళ్ళు విజృంభించేస్తున్నారు. కానీ ఇక్కడ నికుంభిలా హోమం చేయాలంటే కొంచెం సమయము, ప్రశాంతము, ఏ విధమైనటువంటి ఆలోచన లేకుండా ప్రశాంతంగా చేయాలి. నికుంభులా హోమంగా చేస్తే వాళ్ళని చంపేయచ్చు మనం. కాబట్టి ఈ నికుంభులా హోమానికి ఎలా ప్రయత్నం చేయాలో నేను ఆలోచిస్తాను, మీరు ప్రశాంతంగా ఉండండి అని చెప్పి రావణాసుడికి ధైర్యం చెప్పాడు. రావణాసుడికి ధైర్యం చెప్పినా కూడా రావణాసుడి ధైర్యం జాడడం లేదు. ఈ విధంగా 2 సార్లు పోయిచ్చున్నాడు ఇంద్రజిత్తు. 2 సార్లు పోయినా వాళ్ళు మళ్ళీ మామూలుగా వచ్చారు. అంటే అప్పుడు ఇంద్రజిత్తు చెప్పాడు, ఇక నా మాట నమ్మండి, నేను ఈసారి చేసేటువంటి యుద్ధంలో రామ లక్ష్మణుల యొక్క శిరస్సులు మీకు అప్పచెప్తాను అన్నాడు. అని ఆ ఇంద్రజిత్తు తన యొక్క తీవ్రమైనటువంటి యుద్ధాన్ని చేయాలని చెప్పి నేరుగా వెళ్ళి అదృశ్య రూపంలో యుద్ధరంగానికి వెళ్ళిపోయినాడు. ఇంద్రజిత్తే, ఇంకెవరు ఏమి సహాయంగా ఎవరు లేరన్నమాట. ఇంద్రజిత్తు వెళ్ళి ఆ అదృశ్య రూపంలోనే ఉండి భయంకరమైనటువంటి బాణ వర్షాన్ని సైన్యం మీదంతా కురిపిస్తున్నాడు. అప్పుడు లక్ష్మణస్వామి ఏమన్నాడంటే, ఈ ఇంద్రజిత్తు సామాన్యుడు కాదు, ఈ ఇంద్రజిత్తు ఎక్కడున్నాడో తెలియకుండా మన మీద బాణవర్షం కురిపిస్తున్నాడు, ఈసారి ఇంద్రజిత్తు మీద బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాను అన్నాడు లక్ష్మణస్వామి. అప్పుడు రాముడు ఏం చెప్పాడంటే, నాయన, బ్రహ్మాస్త్ర ప్రయోగం వల్ల చాలా జీవరాశులు నాశనం అయిపోతాయి, అనవసరమైన రాక్షసులందరూ మరణిస్తారు. నువ్వు బ్రహ్మాస్త్ర ప్రయోగం చేస్తే అది ఆ ఇంద్రజిత్తే కాకుండా చాలా మంది మరణించేస్తే మనం ఇంక లంకా సామ్రాజ్యాన్ని విభీషణుడు చేసేదే ఉంది, అందరూ బూడిదైపోయిన పాటు చేసేదే ఉంది. కాబట్టి ఎవరు అవసరమో వాళ్ళు మాత్రమే చంపాలా. ఇప్పుడు అతికాయుడు నీకు కనపడ్డ తర్వాత నువ్వు చంపేసావు, బ్రహ్మాస్త్ర ప్రయోగం అక్కడికి సరిపోయింది. కానీ ఇప్పుడు బ్రహ్మాస్త్ర ప్రయోగం అంటే నువ్వు ఎక్కడికని వెయ్యాలా, వాడు ఎక్కడెక్కడ తప్పించుకుంటే మొత్తం భస్మం అయిపోవాలంటే ఈ ప్రాంతం అంతా లంకానగర ప్రాంతంలోనే కదా వాడు ఉంటాడు, లంకానగర ప్రాంతంలోనే ఆకాశంలో ఉంటాడు కదా. ఈ బ్రహ్మాస్త్ర ప్రయోగం అభిమంత్రించి మొత్తం భస్మం అయిపోయేటట్టు చేస్తే మొత్తం భస్మం అయిపోయిన పాటు మన యుద్ధం చేసి ఏం లాభంరా. కాబట్టి బ్రహ్మాస్త్ర ప్రయోగాన్ని చెయ్యొద్దు, చూస్తాము, ఆలోచిద్దాము. కానీ ఆ ఇంద్రజిత్ అనేటువంటి వాడు ఎక్కడ ఉన్నాడో, ఎక్కడి నుంచి బాణ ప్రయోగం చేస్తున్నాడో మనం గమనించి ఆ శబ్దాన్ని బట్టి అక్కడే ప్రయోగిస్తాం బాణాలని చెప్పి రాములు వారు అన్నాడు. ఆ విధంగా వాళ్ళు ప్రయోగిస్తూ ఉంటే ఇంద్రజిత్ ఏం చేశాడంటే, వీళ్ళేదో విషయం తెలుసుకున్నారు, నిన్నటి మాదిరి వీళ్ళు భయపడి పడిపోవడం లేదు,
ఏదో కుతంత్రం ఆలోచించారు వీళ్ళు, ఆలోచించి నన్ను సంహరించడానికి ఏదో మార్గాన్ని అవలంబించారు అని చెప్పి ఆ ఇంద్రజిత్ అక్కడి నుంచి అదృశ్యమైపోయాడు. అదృశ్యమైపోయి ఏం చేశాడంటే వీళ్ళతో ప్రత్యక్షం అవుదాం అనుకున్నాడు. వీళ్ళతో ప్రత్యక్షం అవుతాను అని చెప్పి ఈసారి దివ్య రథంలో వాళ్ళందరికీ కనపడ్డాడు అనమాట. కనపడంగానే ఇంద్రజిత్తును చంపేయాలనుకుంటారు కదా వీళ్ళు ఎవరైనా కానీ. ఇంద్రజిత్తు కనపడితే వెంటనే ఇంద్రజిత్తును చంపాలంటారు కదా. ఇంద్రజిత్తును చంపాలి అని వీళ్ళు అనుకుంటుండే సమయంలో ఇంద్రజిత్తు తన రథంలో నుంచి ఇలా రమ్మన్నాడు. సీతాదేవి వచ్చింది. ఆ ఇంద్రజిత్తు రథంలోనే సీతాదేవి ఉన్నది. ఆంజనేయ స్వామి ఇంద్రజిత్తును చంపాలని వెళ్ళాడు. వెళితే సీతమ్మవారు దర్శనమిచ్చింది. అమ్మా సీతమ్మ నువ్వు ఇక్కడ ఉన్నావా అంటున్నాడు. ఆ సీతాదేవిని జుట్టు పట్టుకోన్నాడు ఇంద్రజిత్తు. ఏం చేస్తారో చేయండి, ఇప్పుడు నేను కనిపించాను కదా మీకందరికీ, మీరందరూ కూడా నన్నేదో సంహరించాలనుకుంటున్నారు, ఏం సంహరిస్తారో సంహరించండి, ఈ మాయా సీతను ఇప్పుడే సంహరించేస్తున్నాను, మీ ముందు ఏం చేసుకుంటారు, ఈ సీత కోసమే కదా మీరు యుద్ధం చేస్తున్నారని చెప్పి ఆ సీతను మన యజ్ఞోపవీతం వేసుకుంటాం కదా, యజ్ఞోపవీతం వేసుకున్న విధంగా ఈ మూల నుంచి ఆ మూలకి కోసేశాడు అన్నమాట. నరికేశాడు అంతే, రెండుగా చీలిపోయింది సీత. ఆ దృశ్యాన్ని ఆంజనేయ స్వామి చూశాడు. కానీ ఆ మాయా సీత, మీరు మామూలు సీత అనుకోబాకండి. ఏమంటే ఇంద్రజిత్ ఆమెను దాకేది, ఆ మహాతల్లిని ఎక్కడ దాకుతాడు? ఎప్పుడైతే సీతాదేవిని ఆంజనేయ స్వామి చూస్తున్నాడు కదా, పక్కన వాళ్ళందరికీ చెప్పాడు ఆమె సీత అన్నాడు. ఆ సీత అంటుండగానే ఇంద్రజిత్ చంపేశాడు. ఇంద్రజిత్ ఎప్పుడైతే చంపేశాడో పెద్దగా ఏడుస్తూ ఆంజనేయ స్వామి సీతమ్మ మరణించింది అన్నప్పుడు ఆ ఇంద్రజిత్ అదృశ్యమైపోయాడు. అప్పుడు సీతమ్మని చంపేశాడు వాడు, సీతమ్మని చంపేశాడు, ఇంకేం చేయాలి, యుద్ధం చేయాలని చెప్పలేదు అర్థం కాక ఈ ఆంజనేయ స్వామి వీళ్ళందరూ కూడా యుద్ధం ఆపేసి రామచంద్రమూర్తి దగ్గరికి పరిగెత్తారు. రాముల వారి దగ్గరికి పోయేటోటికి రాముల వారు కూడా సీత మరణించిందని చెప్పి ఏడుస్తున్నాడు అనమాట. వీళ్ళందరూ ఈ విధంగా దుఃఖిస్తుంటే అప్పుడు విభీషణుడు వచ్చాడు. అక్కడికి విభీషణుడు వచ్చి ఎందుకు దుఃఖిస్తున్నారు, ఏం జరిగిందంటే ఇంద్రజిత్తు సీతను చంపేశాడు. ఇంద్రజిత్తు సీతను చంపాడు, సంపడు, అది మాయ. ఏమంటే అసలు సీతాదేవిని రావణుడు వదిలిపెట్టడు. సీతను చంపితే రావణాసుడు ఒప్పుకోడు. అసలు మీరు కాదయా, రావణాసుడు ఒప్పుకోడు. రావణాసుడు సీతను చంపడానికి ఒప్పుకోకనే కదా ఇంత భయంకరమైనటువంటి యుద్ధం జరుగుతున్నది. కాబట్టి ఆ సీత మీద వ్యామోహంతో ఉండేటువంటి రావణుడు మా అన్న అయితే అసలు ఒప్పుకోడు సీతను చంపేదానికి, మాయా సీత అయి ఉంటుంది. కాబట్టి మీరేం భయపడద్దు. ఓహో నాకిప్పుడు అర్థమైంది రామా, మీరందరూ ఈ విధమైనటువంటి బాధలో ఉంటే మనందరినీ కూడా ఇలా మైమరపించేటట్టు చేసి ఇంద్రజిత్తు ఒక మోసం చేయబోతున్నాడు. ఏమిటయా అంటే ఇంద్రజిత్తు నికుంభులా యాగం చేస్తాడు. ఇప్పుడు నికుంభులా యాగం పూర్తి చేసి గాని అక్కడి నుంచి పూర్ణాహుతి చేసి గాని బయలుదేరాడంటే ఇక మనం ఎవ్వరం కూడా ఇంద్రజిత్తుని ఏం చేయలేము. వాడు ఈ విధంగా సీతను సంహరించినట్టుగా మనకు చూపించి మన వల్ల మైమరపించి ఆ నికుంభులా యాగం చేయడానికి వెళ్ళిపోయి ఉంటాడు. కాబట్టి మనం ఇప్పుడు దుఃఖించడం కాదు, సీతకు ఏ హాని జరగదు, సీత ఏమీ కాదు, అశోకవనంలో దివ్య స్వరూపంతో ప్రకాశిస్తూ ఉంటుంది సీత. ఇప్పుడు మనం చేయాల్సింది ఆ నికుంభులా యాగాన్ని భంగం చేయాలి. నికుంభులా యాగం వాడు ప్రారంభించేసి ఉంటాడు, త్వరగా మనం బయలుదేరాలి. ఆ నికుంభులా యాగం వాడు ఆ నగరానికి పశ్చిమ ద్వారం వైపు ఉండేటువంటి ఒక పెద్ద మర్రి చెట్టు ఉంటుంది. ఆ మర్రి చెట్టు దగ్గర నికుంభిలా యాగం చేస్తూ ఉంటాడు. ఆ ఇంద్రజిత్తును నికుంభిలా యాగం పూర్తి చేసే లోపల మనం ఆ యాగాన్ని భంగం చేసి గాని వాడితో యుద్ధం చేస్తే వాడు మరణిస్తాడు, లేకపోతే మరణించడు, లేకపోతే ఈ యుద్ధంలో మనమందరం మరణిస్తాము. కాబట్టి రామ ముందు ఆ లక్ష్మణస్వామిని పంపించు, నేను వెళతాను, ఆంజనేయ స్వామితో కలిసి ఆ నికుంభిలా యాగం భంగం చేయడానికి
పోయి నికుంభిలా యాగాన్ని భంగం చేసి ఇంద్రజిత్తును సంహరించాల, త్వరపడండి అని చెప్పి విభీషణుడు ఎప్పుడైతే చెప్పాడో వీళ్ళందరూ కూడా ధైర్యం తెచ్చుకున్నటువంటి వాడై అప్పుడు ఆ రామచంద్రమూర్తి లక్ష్మణ విభీషణుడు చెప్పినట్టు చేయనాయన, ముందు ఇంద్రజిత్తు విషయం చూడన్నాడు. అప్పుడు లక్ష్మణ స్వామి ధనుర్బాణాలు ధరించి కవచాన్ని ధరించినటువంటి వాడై ఆంజనేయ స్వామితో సహితుడై విభీషణుడిని తీసుకుని అక్కడికి బయలుదేరుతున్నాడు. అప్పుడు ఆంజనేయ స్వామి ఏం చేశాడంటే, లక్ష్మణ నా భుజాల మీద ఎక్కు నువ్వని చెప్పి ఆ లక్ష్మణ స్వామిని తన భుజాల మీద ఎక్కించుకున్నటువంటి వాడై ఆంజనేయ స్వామి విభీషణ సమేతుడై ఆ నికుంభిలా యాగం చేసేటువంటి ఆ పెద్ద మర్రి చెట్టు ప్రాంతానికి వీళ్ళు బయలుదేరారు. బయలుదేరి వెళ్ళి ఆ నికుంభిలా యాగాన్ని ఎలా చేస్తారు, ఎలా చూస్తారు, ఎలా ధ్వంసం చేస్తారా లేదా అనేటువంటి విషయాన్ని మనం రేపు తెలుసుకుందాం. స్వస్తి.